18వ అధ్యాయం 21వ వచనం చూడండి. జీవ మరణములు నాలుక వశం. రెండో ప్రమాదం ఏంటంటే దానివల్ల ఏం ప్రమాదం ఉంది? మరణం ఉంది. నష్టాన్ని చూస్తున్నాం. నాలుక వల్ల కలిగే నష్టం. ఒకటి, అది కూల్చేస్తుంది. రెండు, మరణాలు ఉంది. దేవుని ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాల బానిస బతికి వారు విలపిస్తే దేవుడు కనికరించి వారిని ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించిన దేశానికి తీసుకొని వెళ్తుంటే గడిచిన సంవత్సరాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా వారు దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు? జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకోకుండా మాకు ఐగుప్తులో కొండలతో కూర్చున్నప్పుడు మాకు దోసకాయలు గుర్తొస్తున్నాయి. ఏం గుర్తొస్తున్నాయి అంటే దోసకాయలు, కూరగాయలు, మాంసాలు గుర్తొస్తున్నాయంట. వారు సనిగి 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 అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. మోషే కూడా నా ప్రజలుట నీవు నన్ను సన్మానించలేదు కాబట్టి నీవు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నిన్ను దేవుని ప్రజలు మాత్రమే కాదు, నాయకులను కూడా వారి నోరు మాట్లాడని బట్టి ఏం చేశారు దేవుడు? ఆనాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళకపోయాడు. ఇలా నాలుక ప్రమాదం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ నాలుకను కాచుకో. నాలుక వల్ల కలిగే మేలు చూసినట్లయితే ఇప్పుడే చూస్తున్నాం. జీవ మరణ. జీవం ఉంది. నువ్వు మంచిగా మాట్లాడితే ఏముంది? జీవం ఉంది. మరొక చోట అంటాడు, ఒక మాట చూడండి, 12వ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల